హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ మన్రం కృష్ణ. సో మేము సిరీస్ స్టార్ట్ చేసామండి. సో ఆ సిరీస్ నేమ్ అనేది ఎస్ఎస్సిజే. ఓకే, సో ఈ సెట్ ఎస్ఎస్సిజేఈ ఫర్ డిప్లొమా. సో ఎస్ఎస్సి అండ్ ఈ సెట్. సో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో డిప్లొమా స్టూడెంట్స్, సో వాళ్ళ కోసం మెయిన్గా ఏంటంటే ఈ సెట్ అండ్ ఎస్ఎస్సి. ఓకే, సో రెండింటికి ప్రిపేర్ అయ్యేటట్లు ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. సో సిరీస్లో భాగంగా సో మనం సిలబస్ ఎస్టర్డే సిలబస్ చూద్దాం. ఓకే, సో ఎస్టర్డే వీడియోలో మనం సిలబస్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేయండి. సో అందుట్లో టాపిక్గా మనం చూద్దాం. సో మనం ఎయిత్ టాపిక్ అనేది డిస్కస్ చేసాము. సో ఆ పార్ట్ అనేది మనకు మెయిన్గా బేసిక్ ఎలక్ట్రాన్. ఓకే, సో బేసిక్. ఓకే, సో బేసిక్స్ ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ. సో ఫస్ట్ విల్ గో ఫర్ ది బేసిక్స్. సో మనం ఏ బేసిక్స్ నేర్చుకుంటాం. ఓకే, సో టుడే క్లాస్. So this is the today class. So today is November 5. Okay, so here is the syllabus. So manaku syllabus basic concepts lo manaku concepts of resistance, inductance, capacitance and various factors affecting the concept of current, voltage, power and energy derivatives. సో మనకి ఇది ఫస్ట్ టాపిక్ అండి. సో ఫస్ట్ టాపిక్స్ వీటి గురించి మనం తెలుసుకుంటాం. ఓకే, సో ఈ టాపిక్ గురించి మనం చూద్దాం. ఓకే, సో here is our class. So we'll start this class. Okay, so basics. So today is November 5 2020. So we'll take the new one. Okay. So basics. Okay, so class is for the ESET and SSCG. So here is the topic. సో టుడే టాపిక్స్లో ఏంటంటే మనం నేచర్ ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ గురించి నేర్చుకుందాం. ఓకే, సో ఏ టైప్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఉంది. ఓకే, సో హౌ ఎలక్ట్రిసిటీ ఇస్ జనరేటెడ్. So today we are going to discuss about the electricity. సో ఎలక్ట్రిసిటీ మనకు ఎలా జనరేట్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ మనకు ఆటమ్ స్ట్రక్చర్ తీసుకోవచ్చు. ఓకే, సో మన ఆటమ్ స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు మనకు ఆటమ్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో మనకు న్యూక్లియర్స్లో ఏ విధంగా ఉంటాయండి. ఓకే, సో ప్రతి దాంట్లో కూడా ఏంటంటే మనకు న్యూక్లియర్స్, ఓకే, ఎలక్ట్రాన్స్, ఫోటాన్స్, నెక్స్ట్ అలాగే ఎలక్ట్రికల్ ఆర్బిట్స్ అనేది కూడా ఉంటుంది. ఓకే, సో మనకు ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ వీటితో పాటు మనకి ఏమేమి ఉన్నాయండి. సో మనకు డిఫరెంట్ ఉంటుంది. సో ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ఉంటుంది. సో మనకు ప్రోటాన్స్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్స్, సో అవన్నీ కూడా ఎక్కడ ఉంటాయండి. సో అవన్నీ కూడా మనకు ఆర్బిట్లో ఉంటుంది. సో ఆర్బిట్ నేమ్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకు ఒక ఎలక్ట్రాన్స్. సో ఎలక్ట్రాన్స్ తీసుకున్నప్పుడు మనకు సో ఇది ఒక ఆర్బిట్. సో మనకు ఆటమ్స్ అన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి. ఓకే, సో ఆటమ్స్ ఇక్కడ మనకి తీసుకున్నప్పుడు ఇది న్యూట్రాన్. సో హియర్ ఇస్ అ న్యూక్లియస్. సో మనకేంది ఇది న్యూట్రాన్స్. సో మనకు న్యూట్రాన్స్ అన్నీ కూడా మిడిల్లో ఉంటాయి. ఓకే, సో అలాగే సో ఒక దాంట్లో ఏముంటాయి మనకు ప్రోటాన్స్. అలాగే సో మనకు ఎవ్రీ బ్యాలెన్సీ బ్యాండ్స్లో ఉండే వాటిని ఏమంటారంటే ఎలక్ట్రాన్స్. ఓకే, సో ఎలక్ట్రాన్స్ అనేది బేస్ చేసుకొని మనకు ఎలక్ట్రిసిటీ ఎలా ఫ్లో అవుతుందో చూద్దాం. సో హియర్ ఇస్ అ ఎలక్ట్రాన్. సో అన్నీ కూడా ఏంది, ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా మనం ఈ తోటి రిప్రజెంటేషన్ చేస్తాం. సో ఎలక్ట్రాన్స్ హ్యావింగ్ ది నెగిటివ్ చార్జ్, ప్రోటాన్స్ హ్యావింగ్ ది పాజిటివ్ చార్జ్. సో మనకు ఎనర్జీ, సో ఎనర్జీ ఏ విధంగా గెయిన్ అవుతుంది. సో మనకు ఎలక్ట్రిసిటీ ఫ్లో అవ్వాలంటే సో వెన్ ఎవర్ ద ఎలక్ట్రిక్, సో ఎలక్ట్రాన్స్ అనేది వన్ ఆటమ్ నుంచి ఇంకొక ఆటమ్స్. ఓకే, సో ఇది ఆటమ్ నెంబర్ 1, here is the atom 2.
సో ఎలక్ట్రాన్స్ అనేది ఒక ఆర్బిట్ నుంచి ఇంకొక, సో ఇక్కడ ఇదే ఆటమ్స్లో ఒక ఆటం నుంచి ఇంకో ఆర్బిట్కి మనం ట్రాన్స్ఫర్ అనుకోండి, ఎనర్జీ రిలీజ్ ఆర్ గెయిన్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, మనకు ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్. సో ఆర్బిటాల్ ఎక్స్టెంట్, సో అనేది ఏంటంటే న్యూక్లియస్లో ఏదైతుందో, సో ఇది ఇస్ ద న్యూక్లియస్. సో న్యూక్లియస్ ఏదైతుందో ఫోర్సెస్, ఓకే, సో అట్రాక్షన్ రిపల్షన్ ఫోర్సెస్ వల్ల ఏంటంటే ఎలక్ట్రాన్స్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, మూవ్ అయినప్పుడు ఒక ఆర్బిట్ నుంచి ఇంకొక ఆర్బిట్కి ఎలక్ట్రాన్స్ అనేది ట్రాన్స్ఫర్ అయినప్పుడు మనకు ఎనర్జీ అనేది ఉంది. సో ఆ ఎనర్జీని ఏమంటున్నాం అంటే మన ఎలక్ట్రిసిటీ. ఓకే, సో అది ఎనర్జీ అబ్జర్వర్స్ అని ఉండొచ్చు, ఆర్ఎల్స్ గెయినింగ్ అని ఉండొచ్చు. ఓకే, రిలీజింగ్ ఆర్ గెయిన్, సో రెండిట్లో ఏదన్నా పాసిబిలిటీ. ఆర్ఎల్స్ మనకు ఎలక్ట్రాన్స్ అనేది ఒక ఆటం నుంచి ఇంకొక ఆటమ్స్కి. ఓకే, సో ఏదో ఎక్స్టర్నల్ ఫోర్స్ అట్రాక్షన్స్ వల్ల ఏమవుతుంది, ఎక్స్టర్నల్ ఫోర్స్ అట్రాక్ట్ వల్ల ఏమవుతుందంటే ఒక ఆటం నుంచి ఇంకో ఆటంకి ఎలక్ట్రాన్స్. సో ఇప్పుడు ఏమవుతుంది, మనకు ఇది ఇక్కడ మనకి ఎలక్ట్రాన్స్ లూజ్. సో ఈ ఆటం అనేది ఎలక్ట్రాన్స్ లూజ్ అయినప్పుడు మనకు ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఎలక్ట్రాన్స్ ప్లాట్. సో ఇక్కడ మనకు ఏవైతే ఎలక్ట్రాన్స్ ఉందో సో అది ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో దీన్ని ఏమంటుందంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఒక మెటీరియల్స్ ఏదైతుందో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనం ఏం చెప్తున్నాం అంటే కరెంట్ అన్నట్టు. ఓకే, సో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ కాల్డ్ కరెంట్. సో మనకు ఏదైతే ఎక్స్టర్నల్ ఫోర్స్, ఓకే, సో వాటి ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏదైతే ఉందో, ఓకే, సో ఆ ఫోర్స్ని ఏమంటున్నామంటే మనం వోల్టేజ్. ఓకే, సో ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏంటంటే వోల్టేజ్ అంట. ఓకే, సో మనకి ఎలక్ట్రాన్స్ అవుతుంది. ఓకే, సో అగైన్ ఐ విల్ షో యూ. So here is a one neutron. Okay, so here is the one atom and atom having the electrons at the valence band. So ఈ లాస్ట్ బ్యాండ్ ఉంటుందంటే మనం వ్యాలెన్స్ బ్యాండ్. సో ఈ వ్యాలెన్స్ బ్యాండ్స్ ఎలక్ట్రాన్ సో అనేది కూడా ఏంటంటే చాలా లూజ్గా ఉంది. సో న్యూక్లియస్ అవుతుందో న్యూక్లియస్ నుంచి ఈ రెండింటి ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్, సో ఎవ్రీ ఆర్బిటల్కి అవుతుందో ఫోర్స్ అవుతుందో సో ఫోర్స్ అనేది లాస్ట్ ఆర్బిటల్కి చాలు. సో ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎప్పుడైతే అప్లై అయినట్టుందో ఈ ఎలక్ట్రాన్స్ అనేది టెస్ట్ టు మూవ్ ఫ్రమ్ వన్ ఆర్బిట్ టు అనదర్ ఆర్బిట్. సో ఈ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్లో అవుతుందంటే ఎలక్ట్రాన్స్ అనేది మూవ్ అవుతుంది. సో అలా మూవ్ అయినప్పుడు మనకేంది ఎనర్జీ రిలీజింగ్ ఆర్ గెయినింగ్ అవుతుంది. సో ఆ ఎనర్జీ ఏమవుతుందంటే ఒకదాని నుంచి ఇంకొకటి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, సో మనకు ఏ ఆటమ్స్ ఉన్నాయండి ఇక్కడ మనం ఫస్ట్ చూద్దాం. ఓకే, సో వీ హ్యావింగ్ ది electron, neutron, ఓకే, ప్రోటాన్. సో ఒక్కో దానికి ఎంత ఎనర్జీ ఉంది. ఓకే, సో మనకు పాజిటివ్ ఛార్జ్, సో ప్రోటాన్ హ్యావింగ్ ది పాజిటివ్ ఛార్జ్. సో ప్రోటాన్స్కి మనం పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో 1.60 into 10 to the power of -90 coulombs. Okay, so proton having the 1.602 into 10 power of -19 coulombs and electrons having the negative charge. Okay, so electrons will having the negative charge. సో నెగిటివ్ ఛార్జ్ వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనకు ఉండే వాల్యూ అనేది కూడా ఓకే, సో ఇట్ ఈస్ -1.602 into 10 to the power of -19 coulombs. ఓకే, సో రెండు ఫోర్సెస్ మనకి రెండు సేమ్ ఉండడం వల్ల ఏంటంటే ఆటమ్స్ అనేది స్టేబుల్గా ఉంటుంది. సో వేరియేషన్స్ అయినప్పుడు మనకి ఏమవుతుందంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, సో వెన్ ఎవర్ ద ఎలక్ట్రాన్స్, సో ఎలక్ట్రాన్స్ అనేది లూజ్ అయినప్పుడు సో మనకు వచ్చే ఎనర్జీ ఓకే, సో మనకు మొత్తం కూడా ఎనర్జీ అవుతుందో సో ట్రాన్స్ఫర్ అవడం వల్ల ఏమవుతుందంటే ఇది సో రెండింటి ఫోర్సెస్ కంబైన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ వల్ల అంటే ఆటమ్ అనేది స్టేబుల్గా ఉంటుంది. ఒకవేళ వేరియేషన్స్ ఉందనుకోండి ఎలక్ట్రాన్స్ అనేది వన్ ఆర్బిట్ నుంచి ఇంకొక ఆర్బిట్కి లేదా వన్ ఆటమ్ నుంచి ఇంకొక ఆటమ్స్కి అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ ద హౌ బేసిక్స్ ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ. సో మనకి ఆర్బిట్స్, సో మనకు ఆర్బిట్స్ ఏదైతుందో మెయిన్గా ఎక్కువగా అవుతుందో దీన్ని ఏముంటుందంటే వ్యాలెన్స్. ఓకే, సో వ్యాలెన్సీ బ్యాండ్. సో వ్యాలెన్సీ బ్యాండ్స్ నుండి ఎలక్ట్రాన్స్ అంటే ఒక దాని నుంచి ఇంకొక దానికి ట్రాన్స్ఫర్ అవుతుంది.
సో ఈ ఎలక్ట్రాన్స్ ఏముందంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. దీస్ ఎలక్ట్రాన్స్ కాల్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. Okay, so here another talk, that is the ion. So ions అంటే so ion is nothing but losing and gain. So ఏతుందో ఎలక్ట్రాన్ సో లూజింగ్ ఆర్ గెయినింగ్ చేసినప్పుడు మనకు పాజిటివ్ అయిన నెగిటివ్ అయిన అనేది సో మనకు పాజిటివ్ అయినప్పుడు ఏమవుతుందంటే so if it is atom, okay, so whatever the atom is there, okay, if it is lose the electron, okay, if they lose the electron, if they lose the electron, then it is called as a positive ion. Okay, then it is called as a positive. If it the atom gains the electron, then it is called as a negative ion. Okay, this is about ions. So if this ion is continuous flow, okay, so ion is nothing but is a, if atom loses the electron, then it's a positive ion. If atom gains the electron, then it's called as a negative ion. Okay. So here is the free electrons. So whatever the free electrons is there, సో మనకు ఫ్రీ ఎలక్ట్రాన్స్ అవుతుంది. సో ఫ్రీ ఎలక్ట్రాన్స్లో అయితే ఆటమ్స్ అవుతుంది. ఓకే, సో మన ఇక్కడ ఒక కండక్టర్ తీసుకుంటాం. సో కండక్టర్స్ అవుతుందో సో కండక్టర్స్లో మనకు కూడా ఏంటంటే ఆటమ్స్ ఉంటాయి. సో ఆటమ్స్లో మనకు ఎలక్ట్రాన్, సో ఆటమ్స్ ఉండే ఎలక్ట్రాన్స్ అవుతుందో సో ఒక దాని నుంచి ఇంకోటి ఏదైనా ఎక్స్టర్నల్ ఫోర్స్ వల్ల సో మనది ఆటమ్స్లో ఎలక్ట్రాన్స్ అని, సో ఒక దాని నుంచి ఇంకో దానికి ఎలక్ట్రాన్స్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఎలక్ట్రాన్స్ అనే ఎక్స్చేంజ్ అవుతుంది. సో ఎలక్ట్రాన్స్ ఎక్స్చేంజ్ అవుతుందంటే మనకి ఏమవుతుంది, ఇక్కడ మనకు ఎనర్జీ అనేది, సో ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ మనకు ఏంటంటే దీన్ని ఏమంటే ఫ్రీ ఎలక్ట్రాన్. సో ఫ్లో ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్, ఓకే, ఫ్లో ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ కరెంట్. సో ద ఫోర్స్ విచ్ is required, okay, the force is called as a voltage. ఓకే, సో ది మనకు ఏదైతే ఫోర్స్ ఉంటుందో దాన్ని వోల్టేజ్. సో హియర్ ఇస్ ద బేసిక్ అండ్ so here, so now we'll talk about the materials. So material classified on the valence shell. So what are the, so మనం ఏంటంటే valence electrons, సో valence electrons బేస్ చేసుకొని మనకు మెటీరియల్స్ ఏ విధంగా క్లాసిఫైడ్ అని చెప్తాం. ఓకే, సో మెటీరియల్స్ ఆర్ క్లాసిఫైడ్, దట్ ఈస్ వన్ ఇస్ కండక్టర్, ఇన్సులేటర్స్, next semiconductors. So based upon the valence electrons, here we having the classification, that is one is a conductor, insulators and semiconductors. Okay, so మనకు త్రీ టైప్. సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఏవైతున్నాయి, సో మనకు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అవుతున్నాయండి. సో ఇక్కడ మనకు ప్రతి దాంట్లో ఆటమ్స్ ఉంటాయి కదా, సో ఆటమ్స్ ఏవైతే ఉంటాయి, ఓకే, సో ఫ్రీ ఎలక్ట్రాన్స్, సో ఫ్రీ ఎలక్ట్రాన్స్ బేస్ చేసుకొని మనకు ఉండే వాటిని, సో హియర్ ఇస్ ద ఆటమ్. సో మనకు ఆటమ్స్లో ఉండే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉంటాయి, సో ఫ్రీ ఎలక్ట్రాన్స్ బేస్ చేసుకొని మనకు ఎన్ని టైప్స్ ఉన్నాయండి అంటే కండక్టర్స్, ఇన్సులేటర్స్ అండ్ సెమీ కండక్టర్. సో మనం ఏ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఓకే, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ బేస్ చేసుకొని దేన్ని కండక్టర్ అంటాం, ఓకే, దేన్ని ఇన్సులేటర్, దేన్ని సెమీ కండక్టర్ అంటాం చూద్దాం. ఓకే, ఫస్ట్ విల్ టాక్ అబౌట్ conductor. Okay, first we'll talk about conductor. Okay, so first conductor, so conductor is the outermost, so whatever the free electrons, so manaku conductor lo untandi, so first idi free electrons atoms. Okay, so outermost orbit ఏదైతుందో, ఓకే, సో outermost orbit లో మనకు ఉండే ఎలక్ట్రాన్స్, సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉండాలి,
సో లెస్ దాన్ 4 ఉంటాయి. ఓకే, సో అవుటర్ మోస్ట్ ఆర్బిట్స్ అనేది లెస్ దాన్ 4. ఓకే, సో అవుటర్ మోస్ట్ ఆర్బిట్స్ ఇది హ్యావింగ్ ది లెస్ దాన్. ఓకే, సో లెస్ దాన్ 4 ఎలక్ట్రాన్స్ ఉంటే దాన్ని ఏమిటంటే మనకు కండక్టర్ అంట. ఓకే, సో ఇఫ్ ఇట్ ఇస్ ఏ ఇన్సులేటర్. ఓకే, సో మనకు ఇన్సులేటర్స్ తీసుకుంటే, సో ఇన్సులేటర్స్ ఎలా ఉంటాయి, సో మనకు గ్రేటర్ దాన్. ఓకే, సో గ్రేటర్ దాన్. సో మనకి ఏదైతే గ్రేటర్ దాన్ 4, ఓకే, సో గ్రేటర్ దాన్ 4 ఏవైతే ఉంటే వాటిని ఏమంటానంటే మనం ఇన్సులేటర్స్ ఉంటాయి. సో సెమీ కండక్టర్స్. ఓకే, సో సెమీ కండక్టర్స్ నథింగ్ బట్ విచ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 4 ఉంటే వాటిని అంటే సెమీ కండక్టర్స్. సో మనకి వ్యాలెన్సీ బ్యాండ్స్లో ఏదైతే ఉందో, ఓకే, సో వ్యాలెన్సీ బ్యాండ్స్లో 4 కంటే ఎక్కువ, ఓకే, సపోజ్ ఈ విధంగా ఎక్కువ అనుకో దాని ఏంటంటే ఇన్సులేటర్. ఒకవేళ ఎగ్జాక్ట్లీగా 4 ఎలక్ట్రాన్సే ఉంటే వాటిని ఏంటంటే సెమీ కండక్టర్. సో based upon the valency electrons, conductors are classified into three types. Materials are classified into three types: conductor, insulator and semiconductor. So conductors having the less than the 4 electrons, that is the in the valency electron. So if the insulator, okay, so whatever the material is called insulator, it is having the greater than the 4 electrons in the outermost orbit or valence band. Semiconductors are having the exactly 4 electrons in their orbit. So let me, so manaku A types are, okay, so examples తీసుకుంటే, okay, so మనకున్న examples తీసుకుంటే, so conductor, some conductors evani metals, okay, so conductors are the best examples as a metal. So మనకు copper, aluminum, okay, so gold, so copper, aluminum, gold and iron. So these are the main conductor. Okay, so example for the conductor, and so these are for the conductor, so which are having the less than the 4, so less than the 4 electrons in their valency band. Now we will take the example for the insulator. So insulators anni kuda ende manaku greater than the 4 electrons. Okay, so greater than 4 electrons ఉన్నాయి wood, okay, rubber, plastic and glass. Okay, these are the insulators. Now coming to the semiconductor. So semiconductor is nothing but, so which are exactly having the 4 electrons. So 4 electrons ఏవైతున్నా మనకు silicon. So best example silicon and germanium. Okay, so వీటిని based upon the 3. Okay, so based upon the valence electron we have the 3 types which are having the greater than 4, that is called as a insulator, less than 4, that is called as a conductor, equal to 4 valence electron, that is called as a semiconductor. Okay, these are the examples. So this is about the today class. So in this class we have discussed, so first we have discussed the what is the atom, okay, so how energy flows take places and what atom, okay, so manaku atoms lo emem unnayandi, so manaku atom lo etunnay, so vaati gurinchi మనం డిస్కస్ చేసాం. సో మనకు ఆటమ్స్ లో ఉండే ఎలక్ట్రాన్స్, సో ఎలక్ట్రాన్స్ ఏ ఉంటాయి, ఓకే, సో దేన్ని మనం ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంట, సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఏ ఉన్నాయి చూద్దాం. ఓకే, సో హియర్ మనం డిస్కషన్ చేసింది ఎలక్ట్రాన్ మాస్. సో ఎలక్ట్రాన్స్ అంటే ఏంది, నెక్స్ట్ న్యూక్లాన్స్, నెక్స్ట్ ప్రోటాన్స్, సో అవి అవుతున్నాయి. నెక్స్ట్ దీన్ని ఏమంటుంది, లాస్ట్ బ్యాండ్ని మనం వ్యాలెన్సీ బ్యాండ్. ఓకే, సో ఈ ఎలక్ట్రాన్స్ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంట. ఓకే, అలాగే సో బేస్డ్ అపాన్ ది వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ మెటీరియల్స్. సో మనకు మెటీరియల్స్ ఎన్ని క్లాసిఫైడ్ ఉంటాయి, 3 types. ఓకే, వన్ ఇస్ కండక్టర్, insulator, so third one is semiconductor. Okay, so conductor which having the
less than 4, okay, which are having the less than 4 electrons in their balancing band, then is called as a conductor. So greater than 4, then is called as a insulator. So exactly 4, okay, so exactly 4, then is called as a semiconductor. Okay, this is about today class. Thank you.